జేఈఈ మెయిన్ ఫలితాల్లో ముగ్గురు తెలంగాణ విద్యార్థులతో 100% తో తెలంగాణ ఫస్ట్ నారాయణదే. తమిళనాడు రాజకీయ యవనికపై ఒక కొత్త శకం మొదలైంది. కోలీవుడ్ బాక్స్ ఆఫీసును శాసించిన దళపతి విజయ్ ఇప్పుడు అసెంబ్లీలో అడుగుపెట్టి ముఖ్యమంత్రిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆదివారం అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ ఈరోజు తన టీం అసెంబ్లీ సభ్యులుగా ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయడంతో పాలనలోకి పూర్తి స్థాయిలో ప్రవేశించారు టీవీకే పార్టీ. మొత్తం 234కి 33 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రస్తుతానికి 233. ప్రొటెం స్పీకర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఈ ఘట్టం తమిళ రాజకీయాలలో చారిత్రాత్మక మార్పుకు నాంది పలికింది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షంగా డిఎంకే తన బాధ్యతలను స్వీకరించింది. ఉదయనిధి స్టాలిన్ ప్రతిపక్ష నేతగా ఎంపికవడంతో అసెంబ్లీలో యువ రక్తం మధ్య హోరాహోరీ పోరు తప్పదని స్పష్టమవుతుంది. రేపు స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుండగా అసలు సిసలైన అగ్ని పరీక్ష ఈ నెల 13వ తేదీన ఎదురు కానుంది. ఎందుకంటే టీవీకే నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఈ నెల 13న అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాల్సి ఉంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు, ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు, కేబినెట్ మంత్రులుగా కూడా కొంతమంది ప్రమాణం చేశారు, ఎమ్మెల్యేలు అంతా అయిపోయింది. కానీ ఇప్పుడు గవర్నర్ ఇచ్చినటువంటి గడువు మేరకు వారి యొక్క బలాన్ని నిరూపించుకొని పూర్తి స్థాయిలో తమ ప్రభుత్వం ఏర్పడిందని చూపించుకోవాల్సిన పరిస్థితి. అన్నీ సవ్యంగా సాగితే 17వ తేదీన అసెంబ్లీ తొలి సమావేశాలు కూడా నిర్వహిస్తారు. కానీ ప్రస్తుత రాజకీయ వర్గాలలో నెలకొన్నటువంటి ఉత్కంఠ అంతా కూడా ఆ బల పరీక్ష గురించే. ఒకవేళ సంకీర్ణ ప్రభుత్వంలో ఏ చిన్న పొరపాటైనా జరిగినా లేదా భాగస్వామ్య పక్షాలలో ఏవైనా చీలికలు వచ్చినా విజయ్ కుర్చీకి ప్రమాదం పొంచి ఉంది. ఎందుకంటే ఆల్రెడీ నిన్న ప్రమాణ స్వీకారం రోజే వామపక్షాలు ఆగ్రహించాయి. వీసీకే పార్టీ కూడా తీవ్ర ఆగ్రహానికి గురైంది. అక్కడ రాష్ట్ర గీతాన్ని కార్యక్రమం చివరిలో పెట్టారని చెప్పేసి అంతకుముందు కూడా స్టాలిన్ చెప్పారు కాబట్టి మీ మద్దతు ఇస్తామంటూ ఇంకొక పార్టీ చెప్పడం జరిగింది. ఇలా డిఫరెంట్ మాటలు వస్తున్న సందర్భంలో మద్దతు ఇచ్చిన పార్టీల నుంచి బల ప్రయోగం, బల నిరూపణ రోజము వీరేమన్నా హ్యాండ్ ఇస్తారా అనేటువంటి సంకేతాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఒకవేళ 13న మ్యాజిక్ ఫిగర్ను విజయ్ నిరూపించుకోకపోతే తమిళనాడు రాజకీయాలలో పెను విధ్వంసం తప్పదు. సంకీర్ణ ప్రభుత్వాలు కుప్పకూలినప్పుడు ఎదురయ్యే అస్థిరత రాష్ట్రాన్ని మళ్ళీ ఎన్నికల వైపు నెట్టే అవకాశం ఉంటుంది. గతంలో 1988లో ఎంజీఆర్ మరణం తర్వాత జానకి రామచంద్రన్ ప్రభుత్వం ఎదుర్కొన్న సంక్షోభం కళ్ళ ముందే కనపడుతుంది వారందరికీ. చాలా సందర్భాలలో రాష్ట్రపతి పాలన నీడలో నడిచింది ఇలాంటి ప్రభుత్వాల మధ్య నెలకొన్నటువంటి సంకీర్ణ పరిస్థితుల నేపథ్యంలో. ఆనాడు బల పరీక్ష సమయంలో జరిగిన హింస, అసెంబ్లీలో జరిగిన గొడవలు తమిళనాడు చరిత్రలో ఒక మాయని మచ్చగా మిగిలిపోయింది. ఆ రోజు బల పరీక్షలో విఫలమైతే ప్రభుత్వం రద్దు కావడం, గవర్నర్ పాలన విధించడం వంటి తీవ్ర పరిణామాలు కూడా చోటు చేసుకోవచ్చు. ఏమాత్రం తేడా కొట్టినా విజయ్ రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకరంగా మారే ప్రమాదం ఉంది. ప్రస్తుత రాజకీయ సమీకరణాలను గమనిస్తే విజయ్ తీసుకున్నటువంటి పొత్తు నిర్ణయం ఎంతో పరిణితితో కూడుకున్నదిగా కనిపిస్తోంది. ఏకపక్షంగా వెళ్లకుండా ఇతర పార్టీలను కలుపుకొని వెళ్లడం ద్వారా ఆయన తన అధికారాన్ని పదిలం చేసుకునే దిశగా అడుగులు వేశారు. తమిళనాడు ప్రయోజనాల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం విభిన్న శక్తులు ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పొత్తు కేవలం అధికారం కోసం మాత్రమే కాకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఒక బలమైనటువంటి వేదికగా నిలుస్తుందని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే ప్రస్తుత పరిస్థితులలో విజయ్ అనుసరిస్తున్నటువంటి ఈ సంకీర్ణ వ్యూహము అత్యంత సమంజసకమైనది. సంక్షోభ సమయాలలో ఒంటరి పోరాటం కంటే కూడా సమిష్టిగా కృషితో ముందుకు వెళ్ళడమే విజయానికి అసలైనటువంటి మార్గంగా కనిపిస్తోంది. 13న జరగబోయేటువంటి బల పరీక్షలో విజయం సాధిస్తాడని, తమిళనాడులో సుస్థిరమైనటువంటి పాలన కొనసాగుతుందని ప్రజలు ఆశిస్తున్నారు. టీవీకే కార్యకర్తల అభిమానులు కూడా అదే ఆశిస్తున్నారు. కానీ ఎక్కడో చిన్న సందేహం, గత 6 రోజుల్లో జరిగినటువంటి పరిణామాలు, ఫలితాలు వచ్చినటువంటి 4 తర్వాత నుంచి 10వ తారీఖు వరకు జరిగినటువంటి పరిణామాలు, వివిధ రాజకీయ పార్టీల నుంచి ఎదురవుతున్నటువంటి ఆ యొక్క విమర్శలు, మాటలు, ఇవన్నీ చూస్తే అక్కడ పరిస్థితులు ఏ క్షణమైనా కూడా మారేటువంటి అవకాశం ఉందనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే మ్యాజిక్ ఫిగర్ని దాటడంలో విజయ్ ఇప్పుడు గండం గట్టెక్తాడా 13వ తారీఖు, లేదా ఇంకేమైనా డిఫరెంట్ వాతావరణం ఏర్పడి ప్రభుత్వం కూలిపోయేటువంటి ప్రమాదం ఏమైనా ఉందా? ఈ అంశాలే చర్చనీయాంశంగా మారే తమిళనాడులో సంకీర్ణ ప్రభుత్వంలో భారీ మెజారిటీ లేదు కాబట్టి, అది కూడా ఇప్పుడు ఇస్తున్నటువంటి మద్దతుతో కలిపి 120 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు కాబట్టి వీటిని ఈ యొక్క ఎమ్మెల్యేల బలాన్ని ఎంతకాలం వరకు నిలుపుకోగలరు? ఆల్రెడీ వామపక్షాలు వీసీకే పార్టీ నిన్న హెచ్చరికలు జారీ చేశాయి.
తమిళనాడు రాష్ట్ర గీతానికి అవహేళన జరిగిందంటూ, ఇలాంటి పరిణామాలను సహించేది లేదంటూ మంత్రికి ఘాటైనటువంటి సమాధానం కూడా చెప్పడం జరిగింది. దానికి మంత్రి కూడా బదులు ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి భేదాభిప్రాయాలు వస్తుంటాయి కాబట్టి వాటినన్నింటినీ ఎలా సార్ట్అవుట్ చేస్తూ వారిని తమ మద్దతుని పూర్తి స్థాయిలో కూడగట్టుకుంటారు అనేది ఇక్కడ ప్రశ్నగా మారింది. చూద్దాం మరి భవిష్యత్తులో ఈ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏ రకంగా ముందుకు తీసుకువెళ్తారు విజయ్ అనేటువంటి విషయానికంటే ముందు ఈ 13వ తారీఖు బల నిరూపణలో ఏమైనా ట్విస్టులు నెలకొంటాయా, లేకుంటే మద్దతు ఇచ్చినటువంటి పార్టీలు యాజ్ ఇట్ ఈజ్గా విజయ్కి మద్దతు తెలిపి ప్రభుత్వాన్ని కొనసాగించేలా సపోర్ట్ చేస్తాయి అనేది చూడాలి.